ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే అక్షయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ ఫుల్గా డ్రింక్ చేసి తూలుతూ వస్తాడు. ఒక్కసారిగా అక్షయ్ని చూసిన అవని, ఈయనేంటి ఇలా వస్తున్నారు అని చెప్పి దగ్గరికి వెళ్ళబోతుంటే అదే టైంలో అక్షయ్ ముందుకి పడిపోతుంటాడు. ఇక అక్షయ్ని పట్టుకున్న అవని, ఏవండి, ఏంటండి అసలు మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంటే, వదులు వదులు, నన్ను ముట్టుకోమాకు, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నిన్ను ఎంతగా నమ్మానే, కానీ నన్ను ఇంతలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని నిందిస్తుంటాడు. అవని, ఏమైందండి, ఎందుకలా మాట్లాడుతున్నారు అని అవని అడగడంతో దానికి అక్షయ్, ఎన్ని రోజుల నుంచి భరత్ని తమ్ముడిని చెప్పి నమ్మించి వాడితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని అనుమానిస్తున్నట్టు మాట్లాడతాడు. ఒక్కసారిగా అక్షయ్ మాటలకి అవని, ఏవండి, ఏం మాట్లాడుతున్నారు? భరత్ నాకు తమ్ముడు లాంటివాడని మీకెన్నిసార్లు చెప్పాను, కానీ ఛీ, ఇంత ఇంత చండాలంగా ఎలా మాట్లాడాలనిపిస్తుంది అని అంటుంటే, ఆపవే ఆపు, ఇదిగో ఇట్లాంటి మాటలకే నేను కూడా గుడ్డిగా నమ్మాను, కానీ నీ నిజస్వరూపం నాకు ఈరోజే తెలిసింది. తమ్ముడని వరసలు కలుపుతూ వాడితో తప్పుగా ప్రవర్తిస్తున్నావు. నిన్ను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని అనుమానిస్తూ ఇక దూరంగా నెట్టేస్తాడు. అవని తట్టుకోలేక, ఏవండి, ఎన్ని రోజుల నుంచి భరత్ నా తమ్ముడు లాంటి వాడని మీతో చెప్పాను, కానీ భరత్ నా తమ్ముడు లాంటి వాడు కాదు, నాకు తమ్ముడే కాదు, నాకు అమ్మ కూడా ఉంది, హాస్పిటల్లో ఉంది, ఆవిడ పేరు మీనాక్షి, కావాలంటే నాతో రండి అని చెప్పి ఇక అవని కోపాన్ని తట్టుకోలేక అక్షయ్ని తనతో హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హాస్పిటల్కి వెళ్తున్న అక్షయ్, ఇదొక కొత్త నాటకంలా అనిపిస్తుంది. ఎన్ని రోజులు అమ్ముంది తమ్ముడుంది అని ఏ రోజు నాకు చెప్పలేదు, కానీ ఈరోజు భరత్కి నీకు ఉన్న సంబంధం తెలిసేసరికి అమ్మ తమ్ముడు ఉన్నారని చెప్తున్నావు. నువ్వు కనుక నిజంగా ఏ తప్పు చేయకపోతే నువ్వు ఇప్పుడే మీ అమ్మని తమ్ముడిని చూపిస్తావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని నిలదీస్తుంటాడు. అవని, ఏవండి, చూసే ముందు ఎందుకు తప్పుడు మాటలు, రండి అని చెప్పి ఇక అవని అయితే మీనాక్షి ఉన్న రూమ్కి తీసుకెళ్తుంది. కానీ అక్కడ బెడ్ మీద మీనాక్షి కనిపించదు. ఇదిగో ఇక్కడే అమ్మ ఉండాలి, అమ్మా అమ్మ అని చెప్పి ఇక అవని అయితే గదంతా వెతుకుతుంది. అక్షయ్ చాలా కోపంగా క్లాప్స్ కొడుతూ, బాగుంది, చాలా బాగుంది, ఎన్ని రోజులు ఎన్ని రకాలుగా నాటకాలు ఆడుతున్నా తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలుపెట్టావు, ఏంటిప్పుడు మీ అమ్మ ఇదే బెడ్ మీద ఉండాలి, కానీ లేదిప్పుడు, అంతే కదా అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని అడుగుతుంటే, ఏవండి, అవునండి, నేను నిన్న కూడా అమ్మని కలిశానండి, ఆగండి అని చెప్పి అక్కడే ఒక నర్సు రావడంతో ఆ నర్స్ని అడుగుతుంది. ఏమోనమ్మా, ఇది హాస్పిటల్, పేషెంట్స్ చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు, ఎక్కడ ఎవరుంటారో మాకెలా తెలుస్తుంది అని చెప్పి ఇక నర్స్ సిస్టర్ అయితే విసుక్కుంటూ వెళ్ళిపోతుంది. భరత్ అయితే, చాలవని, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, గుడ్డిగా నమ్మాను, నువ్వేం చేసినా నీకు సపోర్టింగ్గా నిలబడ్డాను, కానీ నువ్వు నన్ను మోసం చేసి ఈరోజు తమ్ముడని చెప్పి ఆ భరత్తో సంబంధాన్ని పెట్టుకున్నావు, నన్ను నమ్మించడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నువ్వు ఇంకా నాటకాలాడి నన్ను మోసం చేయొద్దు, నిన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చాను, ఛీ అని చెప్పి అక్కడి నుంచి అక్షయ్ చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అవని అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అమ్మా, తమ్ముడు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఉన్నట్టుండి ఎందుకు వీళ్ళు డిశ్చార్జ్ అయ్యారు అని చెప్పి అవని తనలో తను ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక్కడ చూస్తే చక్రధర్ తన మనుషులతో, ఏరా, ఆ మీనాక్షిని భరత్ గారిని తీసుకొచ్చారా, వాళ్ళని జాగ్రత్తగా ఉంచండి, నేను చెప్పినప్పుడు వాళ్ళని ఫినిష్ చేయాలి, చూడు, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది నేనే అని అస్సలు తెలియకూడదు, ముఖ్యంగా మీనాక్షికి అని చెప్పి ఇక చక్రధర్ అయితే తన మనుషులతో మాట్లాడతాడు. వాళ్ళు కూడా, ఓకే సార్, వాళ్ళని ఫినిష్ చేసి పక్కన ఉన్న నదిలో పడేస్తాం అని చెప్పి
వాళ్ళు కూడా ఇక చక్రధర్తో మాట్లాడతాడు. భరత్ అయితే, ఎవరు మీరు, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చారు, అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము ఏం తప్పు చేశాం అని చెప్పి ఇంకా భరత్ అయితే నానా గొడవ చేస్తాడు. ఏయ్, నోరు మూసుకొని ఉండండి, చావటానికి అంత తొందరగా ఉందా, చంపేస్తాంలే, కంగారు పడకు అని చెప్పి అక్కడ ఉన్న మనుషులు ఇక భరత్ని వెనక్కి నెడతారు. పక్కన ఉన్న మీనాక్షి, నాన్న భరత్ ఎలా అయినా సరే ఈ విషయాన్ని అవనికి చెప్పు నాన్న, అవని ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది అని చెప్పడంతో, అమ్మా ఇప్పుడు అక్కకి ఫోన్ చేసి చెప్పడానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు, మనం ఇక్కడ ఉన్నట్టు అక్కకి ఎలా తెలుస్తుంది అని చెప్పి భరత్ అయితే తనలో తను ఆలోచించుకుంటూ ఉండగా ఇక అదే టైంలో ఒక రౌడీది ఫోన్ కనిపిస్తుంది. ఇక ఆ ఫోన్ తీసుకోవడానికి భరత్ దొంగచాటుగా చిన్నగా అక్కడికి వెళ్తాడు. ఇంతలో వేరే రౌడీ వచ్చి, రేయ్ ఏంట్రా ఇక్కడికి వచ్చావు అని అనడంతో, బాగా బాగా దాహంగా ఉంది, ఇక్కడ వాటర్ తాగుదామని అని చెప్పి భరత్ అయితే పక్కన ఉన్న కుండని చూపిస్తాడు. ఇంకా ఆ రౌడీ, వెళ్ళు తాగేసి సైలెంట్గా కూర్చో, నిన్ను తాడులతో కట్టేలేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు పారిపోవడానికి ట్రై చేశావో నిన్ను ఇప్పుడే లేపేస్తాను అని అంటుంటే, లేదు నేను ఎక్కడికి పారిపోను, జస్ట్ వాటర్ తాగుతాను అని చెప్పి ఇక నీళ్లు తాగడానికి వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్ళి ఆ రౌడీ మొబైల్ని దొంగచాటుగా తన పాకెట్లో పెట్టుకుంటాడు. ఇక భరత్ అయితే వాళ్ళమ్మ దగ్గరికి వస్తాడు. భరత్ అని అనడంతో ఇక భరత్ కూడా తన కళ్ళతో ఫోన్ని తన పాకెట్లోనే పెట్టుకున్నానని సైగ చేస్తాడు. ఇంతలో రౌడీలు, రేయ్ పక్కన టీ తాగడానికి వెళ్దాం అని అనడంతో ఇంకొకడు, రేయ్ వీళ్ళని ఇలా వదిలేసి టీ తాగడానికి వెళ్తే మళ్ళీ వీళ్ళు పారిపోతేను అని అంటుంటే, రేయ్ వాళ్ళకి అంత సీన్ లేదు, ఆమెని చూసావుగా పారిపోయేలా ఉందా, ఆమెని వదిలి వాడెక్కడికి వెళ్ళడు, బయట డోర్ లాక్ చేసి వెళ్దాం పద అని చెప్పి ఇక బయట డోర్ లాక్ చేసి వాళ్ళు పక్కన టీ తాగడానికి వెళ్తారు. ఇంతలో భరత్ అక్కడ రౌడీలు వెళ్ళిపోవడంతో గబగబా తన మొబైల్ తీసి అవనికి కాల్ చేస్తుంది. హాస్పిటల్లో కుప్పకూలిపోయి ఉన్న అవనికి ఉన్నట్టుండి ఫోన్ రావడంతో తన ఫోన్ని చూస్తుంది. ఎవరిది నెంబర్, అన్వన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పి ఇక అవని కాల్ లిఫ్ట్ చేయడంతో భరత్, అక్క అక్క నేను భరత్ని అని అనడంతో, భరత్ ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు, అయినా హాస్పిటల్లో ఉండకుండా నువ్వు అమ్మ ఎక్కడికి వెళ్ళారు అని అడగడంతో, అక్క అదంతా ఒక పెద్ద కథ, ఇక్కడ మమ్మల్ని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు, ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలియటం లేదు, మమ్మల్ని ఎలా అయినా నువ్వే కాపాడాలి అని అడగడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, మిమ్మల్ని కిడ్నాప్ చేశారా, ఎవరు వాళ్ళు అని అంటుంటే, ఏమో అక్క మాకు తెలీదు, కానీ వాళ్ళు మాట్లాడుకున్న మాటల్ని వింటుంటే వాళ్ళు మమ్మల్ని చంపేస్తామని అంటున్నారు, చంపేసి ఎవ్వరికీ కనిపించకుండా నదిలో పడేస్తా అంటున్నారు, నాకు భయంగా ఉందక్క, త్వరగా రా అక్క అని చెప్పి ఇక అతను ఫోన్ మాట్లాడుతుంటే అవని, భరత్ కంగారు పడకు, నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు, అసలు మీరు ఎక్కడ ఉన్నారు అని అంటుంటే, ఏమో అక్క మేము ఎక్కడ ఉన్నామో తెలియటం లేదు అని భరత్ మాట్లాడుతుంటే భరత్ మాటలకి అవని, చూడు భరత్ ముందు టెన్షన్ పడకు, ముందు మీరెక్కడున్నారో ఒక్కసారి అంతా చూడు, ఏదన్నా చిన్న క్లూ అన్న దొరుకుతుంది అని చెప్పి అవని ఇక భరత్కి ధైర్యాన్ని చెప్తుంది. భరత్ కూడా చిన్నగా పక్కన ఉన్న విండో దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఆనవాలని చెప్తాడు. అవి విన్న అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే మీరు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు, నేను ఇప్పుడే వస్తాను, అంతవరకు అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇక అవని కాల్ కట్ చేస్తుంది. తర్వాత రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మీనాక్షి అని మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది, తనని ఎవరు తీసుకెళ్లారు అని అడగడంతో ఆ రిసెప్షనిస్ట్, మేడం నాకు తెలీదు మేడం, ఎవరో అవని అని చెప్పి తన కూతురు వాళ్ళని డిశ్చార్జ్ చేయమని భరత్తో చెప్పమనింది, భరత్కి చెప్తే తనే వాళ్ళ అమ్మని డిశ్చార్జ్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు, పైగా హాస్పిటల్ బిల్ మొత్తం వాళ్ళే పే చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. నా పేరే అవని, కానీ నేను మీకు ఎట్లాంటి విషయం చెప్పలేదే అని అంటుంటే, సారీ మేడం, మీ పేరు అవని అయితే మరి మాకు ఫోన్ చేసింది ఎవరు, అదంతా మాకు తెలీదు,
హాస్పిటల్లో బిల్ పే చేస్తే ఎవరినైనా డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పి ఇక రిసెప్షన్లో ఉన్న అమ్మాయి చెప్పడంతో, చూడండి ఒక్కసారి సీసీ ఫుటేజ్ని చూపిస్తారా, అసలు వాళ్ళని ఎవరు డిశ్చార్జ్ చేశారో నాకు తెలుస్తుంది అని చెప్పి అవని వాళ్ళని రిక్వెస్ట్ చేసి సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో చక్రధర్ కనిపించడంతో ఒక్కసారిగా అవనికి ఏమీ అర్థం కాదు. చక్రధర్ బాబాయ్ అమ్మని తమ్ముణ్ణి డిశ్చార్జ్ చేసి ఎందుకు తీసుకెళ్ళాడు, అసలు వాళ్ళని ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు అంటే ఇదంతా పల్లవి చేస్తున్న కుట్ర. పల్లవి చివరికి ఇట్లాంటి అఘాయిత్యం చేయడానికి సిద్ధమైందా అని చెప్పి అవని అయితే చాలా కోపంగా అక్కడి నుంచి ఇక భరత్ చెప్పిన అడ్రస్కి బయలుదేరుతుంది. అక్కడికి చాలా కష్టపడి వెళ్తుంది. అవని వెళ్ళేసరికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న రౌడీలు ఆ ఇంటిని చుట్టుముట్టి ఉంటారు. వాళ్ళ చేతిలో గన్స్ని చూసి అవని కాస్త భయపడుతుంది. వీళ్ళ నుంచి అమ్మని తమ్ముణ్ణి ఎలా కాపాడాలి, భగవంతుడా నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించు అని చెప్పి అవని ఆలోచించుకుంటూ ఉండగా ఇక అవని ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా లోపలికి వెళ్తుంది. ఒక పెద్ద కర్రతో గుమ్మం దగ్గర ఉన్న రౌడీ తల పగల కొడుతుంది. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక మిగతా రౌడీలందరితో అవని ఫైట్ చేస్తుంది. తను ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు పోలీసులు కూడా రానే వస్తారు. ఇంకా అక్కడ ఉన్న రౌడీలందరినీ పోలీసులకి అప్పగించి అవని మీనాక్షిని అలాగే భరత్ని ప్రాణాలతో కాపాడుకుంటుంది. ఇక మీనాక్షి అయితే అమ్మ అవని అని చెప్పి అవనిని దగ్గరికి తీసుకుంటుంది. అమ్మ ఇక మీరెక్కడ ఉండద్దు, నాతో పాటు నా ఇంట్లోనే కలిసి ఉందరు, రండి నాతో రండి అని చెప్పి ఇక అవని అయితే మీనాక్షిని అలాగే భరత్ని దగ్గరుండి తన కుటుంబానికి తీసుకెళ్తుంది. ఒక్కసారిగా అవని భరత్ని అలాగే మీనాక్షిని తీసుకురావడం చూసి అక్షయ్ ఆగు అని గట్టిగా అరుస్తాడు. ఇక అక్షయ్ అరుపులకి పల్లవి కూడా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ అవని ఏకంగా ఈ మీనాక్షిని భరత్ని ఇంటికే తీసుకొస్తుంది, ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి అవని ఇంట్లో అందరికీ చెప్పేస్తుందా అని చెప్పి పల్లవి అయితే తనలో తను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ ఎవరు వీళ్ళు, మళ్ళీ ఈ భరత్ గారిని ఎందుకు తీసుకొచ్చావు అని అంటుంటే, ఏవండి ఎన్ని రోజుల నుంచి మీ దగ్గర లేదు మన కుటుంబం దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. నేను ఒక అనాథనని మీకు తెలుసు, కానీ నేను అనాథని కాదు. ఇదిగో భరత్ నా తమ్ముడు. మీరు భరత్ విషయంలో అపోహపడ్డారు, అనుమానించారు, ఎన్నో మాటలు అన్నారు. మీకు నిజం నిరూపించుకునేలోపే అక్కడి నుంచి అమ్మని తమ్ముడిని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి చెప్తుంటే ఒక్కసారిగా వాళ్ళ అత్త పార్వతి, అమ్మ అవని నువ్వు చెప్పేది నిజమా, భరత్ని తమ్ముడా, ఈవిడ మీ అమ్మ, ఇదంతా నిజమేనా అని చెప్పి పార్వతి ఆశ్చర్యపోతుంటే, అవును అత్తయ్య గారు, నిజం తెలిసిన ఇంట్లో ఎవరికి చెప్పలేని పరిస్థితి, అందుకే వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి అవని వాళ్ళిద్దరినీ తీసుకుని వస్తుంది. కానీ చక్రధర్ ఏంటంటే ముందుగానే పల్లవి ప్లాన్ చేసినట్టుగా అవని గురించి తప్పుడు ప్రచారం చేసి చక్రధర్ని, నాన్న మీరిప్పుడు సైలెంట్గా ఉంటే కుదరదు, ఇక్కడికి వచ్చి ఆ అవని గురించి నాన్న గొడవ చెయ్యండి. అవని గురించి తెలిసిన హరిశ్చంద్ర ప్రసాద్ ఖచ్చితంగా అనుమానం తట్టుకోలేక గుండాగిపోతాడు. తర్వాత నువ్వే బిజినెస్ మొత్తాన్ని సంతోషంగా రన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంతకు ముందే పల్లవి చక్రధర్కి చెప్పడంతో చక్రధర్ అదే టైంలో అక్కడికి వస్తాడు. ఇక అవని వాళ్ళమ్మ అలాగే తమ్ముణ్ణి తీసుకురావడంతో అక్షయ్ ఏం మాట్లాడలేకపోతాడు. పెద్దావిడైతే వాళ్ళిద్దరికీ ఒక గదిలో ఉంచమని గదిని చూపిస్తుంది. వాళ్ళిద్దరిని తీసుకొని అవని లోపలికైతే వెళ్తుంది. ఇంతలో చక్రధర్ అక్కడికి వచ్చి, మీ కుటుంబాన్ని చాలా పరువుగల కుటుంబమని, చాలా మర్యాదస్తులని, నా కూతుర్ని ఈ ఇంటికి కోడల్ని చేశాను, కానీ మీ ఇంటి పెద్ద కోడలు వయసుతో సంబంధం లేకుండా ఒక కుర్రవాడితో చట్టా పట్టాలేసుకుని తిరుగుతుంది. ఇట్లాంటి కుటుంబానికి నా కూతుర్నిచ్చాను. నాకు మీ కుటుంబం మీద ఉన్న గౌరవం పోయింది. నా కూతురు జీవితాన్ని నా చేతులతో నాశనం చేశానని ఎంతగానో కుమిలిపోవాల్సి వస్తుంది.
అవని అదే టైంలో గదిలో నుంచి బయటకు రావడంతో అవనిని చూసి, ఓ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇంతవరకు ఆ భరత్ గాడితో చట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ఇప్పుడు ఏమీ తెలియనట్టు వస్తున్నావా? నీలాంటి ఆడదాన్ని నేనింతవరకు ఎక్కడా చూడలేదు. మంచితనం అనే ముసుగు వేసుకుని ఇంట్లో అందరినీ నమ్మిస్తూ ఇలా వేరే మగవాడితో సంబంధం పెట్టుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి ఇక చక్రధర్ అయితే అవనిని నానా పొని మాటలు మాట్లాడుతుంటాడు. ఒక్కసారిగా చక్రధర్ని మీనాక్షి వచ్చి చెంప పగల కొడుతుంది. చక్రధర్కి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మీనాక్షిని ఇంతకు ముందే రౌడీలతో చంపేమని చెప్పిన చక్రధర్కి అక్కడ మీనాక్షిని చూసి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది. నోరు మొయ్యిరా. నువ్వసలు కన్న తండ్రివేనా? ఒక కూతురు గురించి తండ్రి మాట్లాడే మాటలు ఇవేనా అని అంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక మీనాక్షి అయితే చక్రధర్ని పట్టుకొని, నీకు అంతా తెలుసు, అవని నా కన్న కూతురని. అంటే అవనికి తండ్రి నువ్వేనని నీకు తెలుసు, కానీ మమ్మల్ని వదిలించుకోవడానికి రౌడీలతో నన్ను నీ కొడుకుని చంపేమని చెప్పావు. ఇక్కడ నీ కన్న కూతుర్ని తన అత్తగారింట్లో సంతోషంగా ఉండనివ్వకుండా ప్రవర్తిస్తున్నావు. నీలాంటి వాణ్ణి భర్తని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి ఇక మీనాక్షి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అవనికి ఏమీ అర్థం కాదు. ఇక అవని అయితే మీనాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నా కన్న తండ్రి చక్రధర్ బాబాయ్య అని అనడంతో ఇక మీనాక్షి ఏడుస్తూ అవును అన్నట్టుగా తల ఊపుతుంది. ఒక్కసారిగా అవని తట్టుకోలేక చక్రధర్కెళ్ళి, బాబాయ్ అంటే నేను మీ కూతురని మీకింతకు ముందే తెలుసా? అసలు ఎందుకని నన్ను చిన్నప్పుడే వదిలేశారు? అమ్మ ఏ తప్పు చేసిందని అమ్మని ఇంతలా బాధ పెడుతున్నారు అని చెప్పి ఇక అవని అయితే చక్రధర్ని నిలదీస్తుంది. పక్కన ఉన్న పల్లవి, డాడీ వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ అవని నీ కూతురా? ఈ అవని తల్లి మీనాక్షి నీ భార్య? చెప్పు డాడీ అని అంటుంటే ఇక అవని ఇంకా అర్థం కాలేదా? పల్లవి చెల్లి, చక్రధర్ బాబాయ్ కాదు బాబాయ్ కాదు, నా కన్నా తండ్రి. చూసావుగా మీ నాన్న ఎట్లాంటివాడో. ఇప్పటికైనా అవని మాటలకి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఆ అక్షయ్ అయితే అవని దగ్గరికి వచ్చి తన 2 చేతుల్ని పట్టుకొని, అవని నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను. తప్పులు కాదు, క్షమించరాని తప్పే. నీ సొంత తమ్ముడైనా భరత్తో నీకు నా నోటితో నేను చెప్పను. నన్ను క్షమించు అవని అని చెప్పి తన 2 చేతులు పట్టుకుని అవనిని ప్రాధాయపడతాడు. అలాగే ఇంట్లో అందరూ కూడా అవనిని దగ్గరికి తీసుకుంటారు. హరిశ్చంద్ర ప్రసాద్ అయితే, అమ్మ అవని, నువ్వు మా కుటుంబం కోసం ఎన్నో చేసావు, కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి నేను నా మాటలతో చాలా బాధ పెట్టాను. ఇక నుంచి ఈ కుటుంబాన్ని అలాగే ఈ ఇంటిని నువ్వే సంతోషంగా చూసుకోవాలి అని చెప్పి పల్లవి దగ్గరున్న ఇంటి తాళాల గుర్తుని అవని చేతిలో పెడతాడు. కుటుంబ జాగ్రత్తలని అన్నింటినీ అవనికి అప్పగిస్తాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.